15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే కూడా మండలం ఏర్పాటు చేసావా? మేము ఇంకో మండలం కోసం పోరాడుతున్నాం. నేను అదే పనికే లోకేష్ బాబు గారి దగ్గర పోయి వచ్చాను. ఇంకో మండలం కావాలి బాబు గారు, జిల్లా కావాలని చెప్పేసాను. మరి నువ్వు సోలోగా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, రూలింగ్లో మొన్న సోలోగా ఉన్నావు, ఎందుకు చేయలేకపోయినావు అని అడుగుతున్నా. పచ్చిమప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంటున్నావు. నువ్వు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అంటా ఉన్నావు. 15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసినానని చెప్పి మీడియా సోదరులు ఎదురుగా అందరూ ఎదురుగా చెప్పావు. మరి ఎందుకయ్యా 24 రోజులు కాల పార్థసారథి అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం గుర్తు కానీ మా నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమి అనుకోవద్దండి, మా నియోజకవర్గంలో చాలా మందికి తక్కువ తెలుసు. 24 రోజుల్లో వచ్చి మా సోదరుడు పార్థసారథిని మేము 20,000 ఓట్ల మెజారిటీతో ఓడించినారు. మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. సాధన కమిటీ వారు మైనార్టీ సోదరులు పెద్దలు ఖతీబ్ సాబ్ గారు మరియు సోదరులు అడ్వకేట్లు కానీ సోషల్ వర్కర్స్ కానీ చాలామంది మైనార్టీ యువకులు ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి సంఘీభావం తెలిపాలని చెప్పేసి మేము అక్కడికి పోవడం జరిగింది. మేము పోయిన ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకు అనుకుంటా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. సార్ ఆయన వచ్చారు కదా, మేము దండలు వేసిన తర్వాత ఆయన ఏదో శాల్వాలు ఏదో వేసాడు. సంఘీభావంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ సోదరుడు దస్తగిరి గారు నాకు మాట్లాడాలని చెప్పి ఫస్ట్ నాకే చెప్పారు. నేను పెద్దలు వచ్చారు, గౌరవించాలి. లాస్ట్ వీక్ నేను మా అన్నగారు మీనాక్షి అన్నగారు పోయాము. మళ్ళీ నేను మాట్లాడేది మనకు బాగుండదు, పెద్దలు మాట్లాడతారులే అని చెప్పేసి సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారులే అని చెప్పేసి ఆయనకు చెప్పాను. ఆయనకు మైక్ ఇచ్చారు, మాట్లాడారు. ఆయన అందరికీ సంఘీభావం తెలపడం సంతోషం. నేను ఒకటే మీడియా మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని, అది రాజకీయ వేదిక, ఒక జిల్లా సాధన కమిటీ వేదిక. జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే నీ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు. సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, పెద్దలు దాదాపు 5 మాటలు కంటెస్ట్ చేశారు, 3 మాటలు గెలిచారు, 15 సంవత్సరాలు ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండారు. ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం. నేను మాట్లాడగలను, నాకు సంస్కారం అడ్డం వచ్చింది. ఆడ మొత్తము పశ్చిమ 5 నియోజకవర్గాలు వెనకబడినావనే ఉద్దేశంతో ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని గత 15-20 రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావంగా మనం అందరూ కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలపాల్సింది పోయి నేను ఆదోనికి ఇది చేసినాను, నేను జిల్లాకి ఇది చేసినాను, మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసిట్టే ఆయన 11 సీట్లకు రాడు. ప్రజల్లో 151 సీటు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు 11 సీట్లు ఇచ్చారంటే రాష్ట్రానికి ఎంత మేలు చేసినారు అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు కానీ ఆదోని నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవి తెచ్చానని చెప్పేసి అక్కడ మనం మాట్లాడాల్సింది జిల్లా గురించి మాట్లాడాలి. జిల్లాకు ఐక్యంగా ఉన్నాం, జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి. ఆ మాటలు వదిలిపెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, ఇంకా మమ్మల్ని ఏం చేయలేదని అనలే పొరపాట్లు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు, మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయనే జన్మంటారని చెప్పి అనలేదేమో. 10 సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని. ఏం చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు. కొత్తవాడు ఇరుపాచి గెలిచాడు, అదే వైసీపీ తరఫున. అక్కడ వాళ్ళ సోదరుడు బాలనాగిరెడ్డి గెలిచారు కంటిన్యూస్. మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొందుంటే మీరు గెలిచేవాళ్ళు కదా. మీరు అప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేసినారో ఆదోని నియోజకవర్గంలో ప్రజల మీద ఏమాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి. దయచేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదికల మీద మాట్లాడుకోవాలి, ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి. అది ప్రజల కోసరం, మన జిల్లా సాధన కోసరం వాళ్ళు ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ. ఆ కమిటీలో పోయి వాళ్ళకి మనం సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన ఇద్దరు కలుసుకొని ఉన్నాం. అక్కడ కలుసుకున్నప్పుడు అరే అందరూ కలుసుకొని నేను అట్లాడనుకున్న పెద్ద మనిషి వచ్చాడు, దీన్ని ఇంకా ముందు తీసుకోవాలంటే ఒక ఫండ్ నిధి ఏర్పాటు చేసి
కొన్ని వేల మందితో ఒక ధర్నాలో కొన్ని వేల మందితోనో లేకపోతే అమరావతికో లేకపోతే కర్నూలుకో పోయి ధర్నా చేద్దాము, ఓ 10 లక్షలు 20 లక్షలు నిధి ఏర్పాటు చేద్దాం ఉమాపతి అని చెప్పి అడుగుతాడేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. చేసింటే నేను ఇస్తుంటో లేదో నా చేతనైతే నేను అన్నా తీసుకోండి అన్న ఇంత సాయం చేస్తాను అంటుంటే. ఎందుకంటే నియోజకవర్గ పెద్దగా ఎమ్మెల్యేగా ఆయనకు ఇక్కడ 3 సార్లు పనిచేసినాడు, కంటిన్యూస్ మొన్న ఆయనే ఓడిపోయినాడు, మనకు వేరే ఎమ్మెల్యే సోదరుడు మనకు గెలిచాడు. సరే ఆయన పనులు ఆయన దారిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు జిల్లా సాధన కోసం. మనం కానీ ఇక్కడ ఉండే లోకల్ నాయకులుగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చేవాళ్ళం. మన జిల్లా మనం సాధన చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనము ఒక మంచి బాట వేసినట్లవుతుంది అనే ఉద్దేశంతో ఆ మాట నేను అంటాడని చెప్పి అనుకున్నాను. నేను అదే అనుకోనట్లు ఆయన చేసిండే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిండే దాని గురించి చెప్తా ఉన్నాడు. ఆయన చేసిండే దాని గురించి మనకు చెప్తే అట్లా హనుమంతుని ముందర వచ్చి కుప్పగింతలు ఆడినట్లు ఉంటుంది. మనకు అన్నీ తెలుసు ఆయన ఏం చేసినాడు, ఏం సాధించినాడు అనేది. అది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు మీటింగ్లో కూర్చొని మీడియా సోదరులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోరు ఏం చేస్తారు. అక్కడ ఉండేది ఎవరు? ఒక కుటుంబ సభ్యులు అందరం కలిసి సాధించాలని చెప్పి ఉపవాస దీక్ష వాళ్ళు కూర్చున్నారు. పెద్దలు కతీష్ సాబ్ ఉన్నారు, లాయర్ సోదరులు ఉన్నారు. ఆలోచనతో మాట్లాడాలి. ఇంతకుముందు ఇట్లా మాట్లాడి ఈరోజు 24 రోజులు వచ్చిన వ్యక్తితో ఓడిపోయారు. 20,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఓటమి గెలిపి కామన్, నేను కాదన్ను. మేము ఓడిపోయాము. ఆయన దాని గురించి నేను కామెంట్ చేయను, ఎక్కువ మాట్లాడుతున్నాను. కానీ మనం మాట్లాడే విధానం కరెక్ట్ ఉండాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు నేను అక్కడే ఖండించింటే నాకు ఆయనకి మీరే కొంతమంది మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చి మాట్లాడిపోయినారు. నేను పేర్లు చెప్పును కానీ ఫోన్లు చేశారు నాకు. అక్కడ ఉండే దీక్షలో కూర్చున్న వాళ్ళు, ఎంత విఘ్నత పాటించావా నువ్వు అని చెప్పేసి ఫోన్లు చేసి మాట్లాడు. కొంతమంది మీడియా సోదరులు ఫోన్లో మాట్లాడారు. అసలు మేము అప్పుడే ఆడే ఖండిస్తాం అనుకున్నాము అని చెప్పి. ఆయన ఖండిస్తే నేను ఖండిస్తే అది మనం చేస్తూ ఉండే పని ఏమి, మనం ఖండిస్తే ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను అక్కడ ఖండించలేదు. మావాడు కానీ అక్కడే మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసారు. మావాడు కానీ చిన్నగా ఆలోచనతో ఆయన కరెక్ట్ కాదు. అది మాట్లాడడం పెద్ద సమస్య కాదు. అక్కడ ఉండే పరిస్థితులన్నీ వేరే అయిపోతాయి. నేను ఒకటి మాట్లాడు ఆయన ఒకటి మాట్లాడే పరిస్థితులన్నీ వేరే అయిపోతుంది. వాళ్ళు ఏదో అంకిత భావంతో కూర్చున్నారు. ఇప్పుడు ఆయనే అంటున్నాడు దీన్ని సాధించాలి, చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలు ఏర్పాటు చేసినాడు అంటున్నాడు. మళ్ళీ యాదవ్ జిల్లా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుడు సోలో 151 మంది ఎమ్మెల్యేలతో సోలోగా ఉన్నాడు. మాదన్న కూటమి ఏర్పాటు చేస్తామంటే ఇంకోరు వద్దనొచ్చు, మా కూటమిలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. నీవు సోలో కదా అప్పుడు. పోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మండలం ఇచ్చారు, మీరేమిచ్చారు? 15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే కూడా మండలం ఏర్పాటు చేసావా? మేము ఇంకో మండలం కోసం పోరాడుతున్నాం. నేను అదే పనికే లోకేష్ బాబు గారి దగ్గర పోయి వచ్చాను. ఇంకో మండలం కావాలి బాబు గారు, జిల్లా కావాలని చెప్పేసాను. మరి నీవు సోలోగా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, రూలింగ్లో మొన్న సోలోగా ఉన్నావు, ఎందుకు చేయలేకపోయినావు అని అడుగుతున్నా. పశ్చిమ ప్రాంతం మనం బార్డర్లో ఉన్నాము, వెనకబడిపోయినాము. ప్రతి ఒక్కరు అంటున్నారు. అప్పటికే మా సోదరులు నూరమ్మద్ కానీ, తర్వాత పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, సోదరులు దస్తగిరి, ఇంకా మిగతా కొంతమంది వాళ్ళందరూ అప్పటికే జిల్లా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని జిల్లా సాధనను పోరాడుతున్నాడు. మా సోదరుడు నూరమ్మద్ అయితే కంటిన్యూ పోరాడుతున్నాడు. ఈ రోజు వరకు పోరాడుతున్నాడు. మూల సంఘీపో ఆ రోజు పోరాటం లేదా? తీసుకురావచ్చు కదా. ఆ రోజు మీరు మొన్న కూర్చొని మండలం తీర్చని కూర్చున్నారు, మండలం సాధించినామని మేము ఎమ్మడే జిల్లా కూర్చున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మనం ఈ జిల్లా వాసులుగా, ఈ నియోజకవర్గ వాసులుగా మనకు కావాలని పోరాటం చేద్దాం. వీలైతే మనం అందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారితో పోదాం. ఒక 100 మందిలో 1000 మందిలో 2000 మందిలో 5000 మందిలో తీసుకొని, అయ్యా మా కోరిక ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇన్ఛార్జీని కలుపుకొని ఒక 5000 10,000 మందితో పోదాం. దానికి కావాల్సిన వనరులు సమకూరుద్దాం. అలాంటి మాటలు ఏమైనా చెప్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలాంటి మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే పెద్దలు సాయిప్రసాద్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది నేను మీకు చెప్పేందుకు పెద్దోని కాదు. అయినా మా పార్టీ నాయకుని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సందర్భాన్ని బట్టి మాట్లాడాలని చెప్పేసి అని సాయిప్రసాద్ రెడ్డి కోరుకుంటే ఆయన్నేం విమర్శించడం కాదు. ఆయన విమర్శించినారు అనుకుంటే అది ఆయన ఇష్టం. ఒక నాయకుడిని మాట్లాడాల్సిన సందర్భం ఎక్కడ మాట్లాడాలనేది దయచేసి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరూ, మా నాయకులందరికీ, మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు ఉమాపతి నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. వీళ్ళకి జేఏసీ వాళ్ళకి కానీ నేను జస్ట్ నా విన్నపం అనుకోండి, మీరు మీడియా ద్వారా వాళ్ళకి జేఏసీ కమిటీ నాయకులకి అని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు జిల్లా సాధన గురించే మాట్లాడాలి. జిల్లా సాధన గురించి నేను కానీ ఇంకోరు పెద్దలు మా అన్న మీనాక్షి అన్నారు, వచ్చారు. ఏం మాట్లాడారు? మీ సోదరులు కొంతమంది ఉన్నారు, ప్రకాష్ వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు వెంకటేష్ గారు ఉన్నాడు అనుకుంటారు, ఉన్నారు. ఏం మాట్లాడాడు ఆయన? ఇట్లా కాదు ఇది సిస్టము, ఇది ఎప్పుడు 10 రోజులు అయింటుంది అన్నగారు మాట్లాడి. అయింటుంది కదా వెంకటేష్, 10 రోజులు అయింటుంది.
ఏమన్నారు ఆయన, ఇది కాదు పద్ధతి, ఇట్లా కాదు సిస్టము, ఈ సిస్టంతో చేసేది కాదు, అందరం కలుపుతాం, నేనే సాపిరెడ్డితో మాట్లాడతా, నేనే బాలనారెడ్డితో మాట్లాడతా, నేనే ఇరిపాక్స్తో మాట్లాడతా, నేనే జయనాసిరెడ్డితో మాట్లాడతా, అందరితో నేను మాట్లాడి మా సోదరుడు పాసార్తో కానీ మాట్లాడి మనం అంతా ఐక్యంగా ఏర్పాటు చేసి పోదామని చెప్పేసి అన్నాడు. కానీ జగన్ ఇలా, చంద్రబాబు ఇలా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డిలా, అంతకుముందు రోసయ్యలా, అంతకుముందు మర్రిచెన్నారెడ్డిలా అని చెప్పి మాట్లాడాలి ఆయన. అది విజ్ఞతతో ఆలోచించి మాట్లాడలేదు నాయకుడు, ఆయన మాట్లాడే. అందుకే జేఏసీ కమిటీ వాళ్ళకి కానీ దయచేసి మీనాక్షి నాయుడు మాట్లాడినా, సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడినా, ఉమాపతి నాయుడు మాట్లాడినా, ఇతరులు ఎవరైనా విఠా రమేష్ మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా, మా సోదరుడు పార్సార్థ్ గారు, ఎమ్మెల్యే పార్సార్థ్ గారు మాట్లాడినా, ఆ జేఏసీలో కూర్చున్నప్పుడు జిల్లా సాధన వాళ్ళ కృషిని వాళ్ళు అభినందిస్తూ మేము మీకు వెన్నంటూ ఉంటాం, మీకోసం ఏదేరుకొని ముందుకు వస్తామనే మాట తప్ప రాజకీయం మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన నాయకులకు చెప్పాలని చెప్పేసి జేఏసీ నాయకులకు కానీ నేను విన్నపించుకుంటున్నాను. నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ, నమస్కారం.